రైట్ ఇక డీలిమిటేషన్ తో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి చెబుతున్న హైబ్రిడ్ నమూనా ఎక్కడా లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ఆరోపణలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలన్నదే తమ విధానమని తేల్చి చెప్పారు. తెలంగాణలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తే ఆదిలాబాద్కు సీట్లు తగ్గించి హైదరాబాద్కు పెంచుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆదాయంలో 70% హైదరాబాద్ నుంచే వస్తుందని చెప్పారు. అలాంటప్పుడు 70% సీట్లు హైదరాబాద్ పరిసరాల్లోనే ఉండాలా అని సెటైర్లు వేశారు. వితండవాదాన్ని పక్కన పెట్టి బిల్లుకు సహకరించాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కర్ణాటక ముఖ్యమంత్రి 3 రోజుల పాటు సిద్ధరామయ్య గారు ఢిల్లీలో ఉంటే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఒట్టి చేతులతో వెళ్ళాడు. ఆయన ఇటీవల పెద్ద బిజీ ఉన్నట్టు రాహుల్ గాంధీ, ఆయన పనులు ఆయన బిజీ ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి వస్తే దక్షిణ భారతదేశం నుంచి అపాయింట్ అయినటువంటి వ్యక్తి ఈరోజు మా పార్టీని గురించి మమ్మల గురించి బంట్రోతులు అవుతారు. దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతున్నారు, మంత్రి పదవుల్లో కీలక మంత్రి పదవులు ఇవ్వలేదు అని మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడబోతున్నదో ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయము. అవగాహన లేకపోతే తెలుసుకొని మాట్లాడండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అతి మేధావి ఎవరంటే ఈరోజు మరి మొదటి మేధావి రాహుల్ గాంధీ అయితే రెండో మేధావి రేవంత్ రెడ్డి అయ్యాడు. వాళ్ళిద్దరూ ఈరోజు పార్టీని నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన బుద్ధితో నడిపిస్తున్నాడు రాహుల్ గాంధీ అద్భుతంగా, రేవంత్ రెడ్డి డబ్బులతో నడిపిస్తున్నాడు. మొత్తం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్ గా కోశాధికారి అయిపోయింది. తెలంగాణ ప్రాంతం అంతా కాంగ్రెస్ పార్టీకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ స్టేట్ అయిపోయింది. ఇక నియోజకవర్గాలు